హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. మనం ఇంతకు ముందు వీడియోలో డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పర్పస్ ఇంటర్ కంటెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన క్యాలిక్యులస్లో డిఫరెన్షియేషన్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేశాను. అండ్ దెన్ ఫార్ములాస్ కూడా ఇక్కడే కనపడుతున్నాయి. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తూ రూల్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ని ఫాలో అవుతూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎలా ఫేస్ చేయొచ్చు అని జస్ట్ ఒక 50 minutes వీడియోలో డిస్కస్ చేశాను. ఈ పర్టికులర్ వీడియోలో 2018 డిఎస్సిలో డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ నుంచి అడిగిన ఒక ప్రాబ్లం, అలాగే డిఫరెన్షియేషన్లో ఇంకాస్త డీప్గా ఉండే కొన్ని కాన్సెప్ట్స్ ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడతాం. సో లేట్ చేయకుండా స్ట్రైట్ అవే టాపిక్ వస్తున్నాను. 2018 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్లో అడిగిన క్వశ్చన్ నెంబర్ 112 అనుకుంటా. ఇన్ కేస్ మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే క్వశ్చన్ నెంబర్ 112 ఇది. ఫైండ్ d by dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin x by 1 minus sin x. 4 ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ d by dx ఇలా క్లోజ్ చేసి ఈ ప్రాబ్లం మీరు చూస్తే 10th క్లాస్లో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం కనపడుతుంది. ఇట్లా 1 plus sin theta by 1 minus sin theta ఈక్వల్ టు సంథింగ్ cosecant theta ప్లస్ సంథింగ్ ఏదో కనపడుతుంది ఆ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏ లాజిక్ అయితే ఫాలో అయి చేస్తామో 10th క్లాస్లో అదే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. దాని తర్వాత మనం ఫార్ములాస్ అప్లై చేస్తాం. టెక్స్ట్ బుక్లోనే మీకు ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం కనపడుతుంది, ఎక్కడో కాదు. టెక్స్ట్ బుక్లో 4th ఎక్సర్సైజ్లో ట్రిగనామెట్రీ చాప్టర్ 10th క్లాస్లో 4th ఎక్సర్సైజ్లో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం కనపడుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏ లాజిక్ ఫాలో అవుతామో అదే లాజిక్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. అందుకనే డైరెక్ట్గా ప్రాబ్లం దగ్గరికి వస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చింది d by dx ఆఫ్ ఇలా ఇచ్చారు. సో నేను d by dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin x by 1 minus sin x అని. సో పైన స్క్వేర్ రూట్ ఉండడం వల్ల ఇట్ ఈస్ లిటిల్ కాంప్లికేటెడ్ టు వర్క్ విత్ దట్. సో దట్ ఈస్ వై మనం ఏం చేస్తున్నామంటే దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసి మనం 9th క్లాస్ రియల్ నెంబర్స్ చాప్టర్లో నేర్చుకున్న రేషనలైజింగ్ డినామినేటర్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నాం. డినామినేటర్లో 1 minus sin x ఉంది, దీనికి ఆపోజిట్ 1 plus sin x హోల్ డివైడెడ్ బై 1 plus sin x ఇలా తీసుకుంటాం. సో ఇలా తీసుకోవడం వల్ల మనకు ఏమవుతుంది అంటే, సో మీరు అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా, పైన 1 plus sin x 1 plus sin x వచ్చింది, కిందేమో 1 minus sin x 1 plus sin x వచ్చింది. సో d by dx అలాగే కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా నేను డిఫరెన్షియేషన్ గురించి ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసి రియల్ రాసుకోవచ్చని మాత్రమే మాట్లాడుతున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది 1 plus sin x హోల్ స్క్వేర్ అవుతుంది, హోల్ డివైడెడ్ బై ఇది వచ్చేసి a plus b into a minus b ఫార్ములా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మీరు జాగ్రత్తగా చేస్తే 1 minus sin స్క్వేర్ x కెన్ బి రిటర్న్ యాజ్ cos స్క్వేర్ x. మీరు చూస్తే ఈ రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మొత్తానికి స్క్వేర్ అయ్యచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన d by dx ఆఫ్ 1 plus sin x హోల్ డివైడెడ్ బై cos x అనేది సో దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని ఏం చేస్తారు అంటే d by dx ఆఫ్ 1 plus sin x బై cos x కదా, దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు కదా, 1 plus cos x plus sin x బై cos x. సో ఇప్పుడు ఇదేమవుతుంది d by dx ఆఫ్ ఇదేమవుతుంది secant x, ఇది వచ్చేసి tan x అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే d by dx ఆఫ్ secant x సెపరేట్గా ఫార్ములా ఉంది ఇక్కడ. సో ఏమవుతుంది secant x ఇంటూ tan x అవుతుంది, ప్లస్ d by dx ఆఫ్ tan x ఏమవుతుంది secant స్క్వేర్ x అవుతుంది. సో వాట్ యూ కెన్ టేక్ కామన్, secant x కామన్ చేయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది మనకి tan x ప్లస్ secant x వస్తుంది. ఒక్కసారి దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సో దీన్ని ఏమని రాయొచ్చు 1 by cos x అని రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు sin x by cos x ప్లస్ 1 by cos x అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 1 by cos స్క్వేర్ x 1 plus sin x వచ్చింది. సో ఇప్పుడు మీరు దీన్ని 1 minus sin x by 1 minus sin x అని రాసుకుంటే, అంటే ఇక్కడ ఎలా అయితే లాజిక్ ఫాలో అయ్యామో, సో ఇప్పుడు ఏమవుతుంది పైన 1 plus sin x ఇంటూ 1 minus sin x ఏమవుతుంది cos స్క్వేర్ x అవుతుంది, డివైడెడ్ బై cos స్క్వేర్ x 1 by 1 minus sin x అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే 1 minus 1 by sin x అనేది మనకి కావాల్సిన ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మేబీ నాకు ఇదంతా చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఇక్కడే 1 plus sin x by 1 plus sin x కాకుండా ఒకవేళ 1 minus sin x by 1 minus sin x తీసుకుంటే ఇంకేమైనా సింప్లిఫై అవుతుందని నాకు చేస్తున్నప్పుడు అనిపించింది.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ 1 + sin x / 1 - sin x ని కింద ఉండే డినామినేటర్కి ఆపోజిట్ సైన్ తీసుకున్నాను. ఒకవేళ న్యూమరేటర్కి ఆపోజిట్ సైన్ తీసుకొని 1 - sin x / 1 - sin x తీసుకుంటే ఈ ప్రాబ్లం ఇంతకన్నా బెటర్గా ఏమన్నా అవుతుందా అని ఒక్కసారి మీరు చెక్ చేయండి. మేబీ ఇంతకన్నా బెటర్గా కావచ్చేమో, ఇంతకన్నా సింపుల్గా కావచ్చేమో. సో అట్ ప్రజెంట్ నాకు వచ్చిన ఐడియాతో ఈ ప్రాబ్లం చేస్తాను. ఇంతకన్నా బెటర్ మెథడ్ కూడా ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. హోప్ ఇది 2018 డిఎస్సిలో డిఫరెన్షియేషన్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. అక్కడ కనపడుతున్న ఆప్షన్ ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ డిఫరెన్షియేషన్ ఇలాగే ఉంటాయి. అయితే మనం కాస్త డీప్గా వెళ్తే, ఇంటిగ్రేషన్ కంటే ముందు కాస్త డీప్గా వెళ్తే డిఫరెన్షియేషన్లో మనకి కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ స్పెషల్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ డిఫరెన్షియేషన్కి సంబంధించిన ఫార్ములాస్ మీద మంచి కమాండ్ ఉండాలి. అలాగే ప్రాపర్ వేలో అప్లై చేయడం తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న విషయం రాస్తున్నాను చూడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఏంటిది ఇలా రాశాను? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అని రాశాను. ఏంటిది? మనకి జనరల్గా ఇంతవరకు మనం రూల్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనే వర్డ్ విన్నాం. అంటే ఒకే చోట 2 లేదా 3 ఫంక్షన్స్ సమ్ కానీ, ప్రొడక్ట్ కానీ, కోషంట్ కానీ ఉంటే మనం రూల్స్ ఫాలో అవుతూ డిఫరెన్షియేట్ చేస్తాము అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ x² × sin x అని ఉందనుకోండి. ఒక x² అనేది ఒక ఆల్జిబ్రిక్ ఫంక్షన్, sin x అనేది ఇంకొక ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ని డిఫరెన్షియేట్ చేయండి బాబు అని అడిగితే మనం ఏదో రూల్ ఫాలో అవుతాం, ఫార్ములాస్ యూజ్ చేస్తాం, చేసేస్తాం, హ్యాపీ. సో ఇప్పుడు సమస్య అది కాదు. ఇక్కడ ఏంటి అంటే ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అన్నారు. అసలు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా అంటే ఒక్కసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. x² sin x log x. మీరు ఒక్కసారి ఈ 3 అబ్జర్వ్ చేస్తే 3 చోట్ల మీకు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కనపడుతున్నాయి సార్. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చెప్పారు కాబట్టి ఇది ఆల్జిబ్రిక్ ఫంక్షన్, ఇది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, ఇది లాగరిథమిక్ ఫంక్షన్, అర్థమైంది అనుకోవచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్గా ప్రతి చోట మీకు ఎక్స్ అనే వేరియబుల్ కనపడుతుంది. ఎక్స్ అనే వేరియబుల్ కనపడుతుంది. ఆ ఎక్స్ అనే వేరియబుల్ మీద స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ ఇక్కడ అప్లై చేయడం జరిగింది. అదే ఎక్స్ అనే వేరియబుల్ మీద సైన్ అనే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేయొచ్చు. అదే ఎక్స్ మీద లాగ్ అనే లాగరిథమిక్ ఫంక్షన్ అప్లై చేయడం జరిగింది. అంటే ఒక వేరియబుల్ మీద డిఫరెంట్ ఫంక్షన్స్ మనం అప్లై చేస్తున్నాం, దానికి తగ్గట్టు ఏదో ఫార్ములాస్ ఫాలో అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒకే వేరియబుల్ మీద, ఒకటే వేరియబుల్ మీద 2-3 ఫంక్షన్స్ అప్లై చేయాల్సి వస్తే మరి ఆ సిచ్యువేషన్ ఎట్లా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి ఎలా కనపడుతుంది? ఇప్పుడు నేను రాయడమే sin x² అని రాస్తాను. దీన్ని నేను d/dx అంటే డిఫరెన్షియేట్ చేయండి అంటాను. చూడగానే sin x అని కనపడుతుంది అంటే మనకి ఫార్ములా తెలుసు cos x అని. ఇప్పుడు sin x² అని ఉంది, sin square x కాదు, sin x² అని ఉంది. sin x² అని అంటే మనం సింపుల్గా cos x² రాసిస్తాను అంటే కుదరదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ sin x² అనే టర్మ్ ఏదైతే ఉందో ఇచ్చిన విషయము, సో ఇక్కడ పక్కకి రాస్తున్నాను. sin x² అనే టర్మ్ ఏదైతే ఉందో ఎక్స్ అనే ఈ పర్టికులర్ వేరియబుల్ మీద స్క్వేర్ అనే ఆల్జిబ్రిక్ ఫంక్షన్ వర్క్ చేస్తుంది, సైన్ అనే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ వర్క్ చేస్తుంది. అంటే ఒకటే వేరియబుల్ మీద 2 వేరు ఫంక్షన్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని మనం డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ముందుకు వెళ్తాము అన్నది చాలా 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 కేర్ఫుల్గా చేయాల్సిన విషయం. దట్ ఈస్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇది టెక్నికల్గా మాట్లాడాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ 2 వేరు ఫంక్షన్స్ అయినప్పుడు అండ్ అవి 2 డిఫరెన్షియబుల్ అయినప్పుడు, అంటే డిఫరెన్షియేషన్ జరగగలిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని మనం జనరల్గా ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేస్తాం. మనకి జనరల్గా d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఓకే, దీని రిజల్ట్ ఏదైతే వస్తుందో f'(x) అని చెప్పేస్తాం. d/dx ఆఫ్ g ఆఫ్ x అని చెప్తే ఓకే, దీని రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని g'(x) లాగా రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని ఇలా వచ్చినప్పుడు అరే మనం దేనికి ముందు చేస్తాం, దేనికి తర్వాత చేస్తామని మీకు తెలియాలి అంటే
సో ఖచ్చితంగా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాలి. ఇక్కడ నేను మళ్ళీ టెక్నికల్గా ఏదైనా ఫార్ములాస్ రాస్తే మళ్ళీ లేనిపోని కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మీకు ఏదైతే కనపడుతుందో dx ఆఫ్ sin x స్క్వేర్ కదా, యూజువల్గా మనకి ఏదైతే మనకి ఇచ్చుంటారో దీన్ని మనం జనరల్గా y అనుకుంటాం. అలాంటప్పుడే కదా మనకి dy/dx డిఫరెన్షియేటింగ్ y విత్ రెస్పెక్ట్ టు x అని వస్తుంది. అంటే ఈ మొత్తాన్ని కాసేపు లెట్ y ఈక్వల్ టు sin x స్క్వేర్ అనుకుందాం. మనం కనుక్కోవాల్సింది dy/dx ఎంత, కాసేపు ఇది పక్కా పెడదాం, ఇది కనుక్కోవాలి. అయితే ఇక్కడ లెట్ x స్క్వేర్ ఈక్వల్ టు కాసేపు నేను u అనుకుంటాను. అంటే ఇక్కడ ఏదైతే x స్క్వేర్ కనపడుతుందో దాన్ని u అనుకుంటున్నాను. అప్పుడు sin x స్క్వేర్ ఏమవుతుంది, sin u అవుతుంది, sin u అవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాము అంటే ఇంతకుముందు ఇక్కడ x ఉంది కాబట్టి dy/dx రాసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇక్కడ y కనపడుతుంది కాబట్టి దీన్ని మనం dy/du అని రాయాలి. dy/du ఈజ్ అంటే sin u, ఇది మనం క్యాల్కులేట్ చేయాలి. బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే x స్క్వేర్ ఈక్వల్ టు u తీసుకోవడం వల్ల sin x స్క్వేర్ని sin u లాగా రాసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన dy/dx y దగ్గర మనం sin u అని రాసుకుంటాం. అంటే dy/dx అని ఉంది, ఇక్కడ du అని రాసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ u ఏదైతే ఉందో దీన్ని దేంతో డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ x స్క్వేర్ uని లేదా x స్క్వేర్ u అనుకున్నాం. ఇప్పుడు దీన్ని du/dx అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, మనకి 2x వస్తుంది. అంటే ఏదైతే మనం అజ్యూమ్ చేసుకున్నామో పక్కకి, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు x. ఏదైతే ఫస్ట్ ఫంక్షన్ కనబడుతుందో ఆల్జిబ్రిక్ ఫంక్షన్, దాన్ని కాసేపు u అనుకున్నాం, దాన్ని పక్కకు తీసుకొచ్చి విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే x వచ్చింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మనకి కావాల్సిందేమో dy/dx, దీన్ని మనం dy/du ఇంటూ du/dx అని రాయొచ్చు. dy/du ఏంటి, మనం yని విత్ రెస్పెక్ట్ టు u డిఫరెన్షియేట్ చేయడం, అలాగే యూని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయడం. యాక్చువల్గా ఇక్కడ ఇది ఏదైతే ఉందో y ఈక్వల్ టు sin x స్క్వేర్, yని విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. కానీ ఈ x స్క్వేర్ దాన్ని మనం u అనుకున్నాం కాబట్టి ఇప్పుడు yని విత్ రెస్పెక్ట్ టు u డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అలాగే u ఏదైతే ఉందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇవి రెండు మల్టిప్లై చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా దిస్ విల్ బి ఈక్వల్ టు dy/dx. ఇక్కడ మీరు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి అన్న సెన్స్ లో ఆల్జిబ్రాకల్ గా ఆలోచిస్తున్నారేమో, బట్ అది కరెక్ట్ మెథడ్ కాదు. ఇవి రెండు ఇలా తీసుకుంటున్నప్పుడు దిస్ ఈస్ ఈక్వల్స్ టు dy/dx అవుతుంది. సో ఇప్పుడు dy/du ఏమవుతుంది అంటే, ఇక్కడ ఉంది u వచ్చేసి మనకి, ఇప్పుడు చూడండి ఇది ఎక్కడ ఉంది dy/du ఏమవుతుంది, dy/du sin u. మామూలుగా dy/dx ఆఫ్ sin x, యాక్చువల్గా ఇక్కడ రబ్ చేస్తున్నాను. dy/du ఆఫ్ sin u ఏమవుతుంది, dy/dx ఆఫ్ sin x ఏమవుతుంది, cos x అయింది. అంటే ఇప్పుడు దీన్ని నేను cos u అని రాసుకోవచ్చు, ఇంటూ du/dx ఏమైంది, 2x అయింది. సో ఇప్పుడు చూడండి cos u ఇంటూ 2x వచ్చింది. వాట్ ఈజ్ u, x స్క్వేర్. సో cos x స్క్వేర్ ఇంటూ 2x అనేది మనకి ఈ పర్టిక్యులర్ థింగ్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే వాల్యూ అవుతుంది. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాను సో దట్ మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఒకటే వేరియబుల్ మీద మనం 2 లేదా 3 ఫంక్షన్స్ అప్లై చేస్తున్నప్పుడు ఆ ఎంటైర్ సిచ్యువేషన్ని డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే ఒక్కొక్క ఫంక్షన్ని ఒక్కొక్క ఆల్ఫాబెట్ లాగా తీసుకొని దాన్ని పక్కకు తీసుకొచ్చి డిఫరెన్షియేట్ చేసి తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ లాగా చేస్తాం. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్ us have a look at another example here. ఓకే, ఒక్కసారి చూడండి దీన్ని dy/dx ఆఫ్ cos x స్క్వేర్ ప్లస్ 1 అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ వాల్యూని కాసేపు u అనుకుంటున్నాను, ఈ ఎంటైర్ వాల్యూని కాసేపు y అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్ x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు u, లేదా రివర్స్ లో రాసుకుందాం, లెట్ u ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు దీన్ని నేను విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, నాకు 2x వస్తుంది. సో ఇప్పుడు ఇది cos u కదా అయ్యింది, అంటే ఇప్పుడు ఈ మొత్తం దాన్ని మనం జనరల్ గా y ఈక్వల్ టు cos ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 అని రాసుకుంటాం. ఇక్కడ x ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తాం. బట్ దీన్ని మనం ఏమనుకున్నాం, u అనుకున్నాం కాబట్టి దీన్ని నేను y ఈక్వల్ టు cos u అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy/du కదా రాసుకోవాల్సింది.
కాజ్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ సైన్ ui. సో dy బై du వచ్చేసి మైనస్ సైన్ u అయింది, du బై dx వచ్చేసి 2x అయింది. సో మనకు కావాల్సింది dy బై dx కదా, dy బై dx నేను రాసుకోవచ్చు dy బై du ఇంటూ du బై dx అని రాసుకోవచ్చు. dy బై du ఏమైంది మైనస్ సైన్ u అయింది, సారీ ఇంటూ du బై dx ఏమైంది 2x అయింది. వాట్ ఈజ్ u మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఈ 2x ముందుకు వేసుకుంటే మైనస్ 2x. సో మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఎక్స్ మీద ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అలాగే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ రెండు అప్లై చేస్తారు. కొన్నిసార్లు 3 సిచ్యువేషన్స్ లేదా 3 ఫంక్షన్స్ వరకు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ సంథింగ్ ఎక్స్ లాగా తీసుకోవచ్చు. అంటే ఒకటే వేరియబుల్ మీద 3 వేరు ఫంక్షన్స్ అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ యూ పెట్టుకున్నాం, మేబీ ఇంకొక ఆల్ఫాబెట్ వి పెట్టుకోవచ్చు, దాని నుంచి డిఫరెన్షియేట్ చేసుకుంటూ రావచ్చు. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీని మీద నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను సో దట్ మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత 3 ఫంక్షన్స్ కనుక ఉంటే ఎలా తీసుకుంటామని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. లెట్ us have a look here. ఎస్ ఒక్కసారి చూడండి, dy బై dx ఆఫ్ ఈ పవర్ సైన్ ఎక్స్, ఈ పవర్ సైన్ ఎక్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ y ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఎక్స్ అని అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే సైన్ ఎక్స్ ఉందో లెట్ u ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని తీసుకుంటాం. దీన్ని y అనుకున్నాను, ఈ పర్టికులర్ దాంట్లో అనదర్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని కాసేపు u అనుకుంటున్నాను. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే సో dy బై dx ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది. ఇది కాసేపు ఇట్లా పెట్టుకుంది. ఫైన్. ఇప్పుడు ఇక్కడ y ఈక్వల్ టు ఈ పవర్ యూనే కదా, దీన్ని u అనుకున్నామంటే ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. దీన్ని డిఫరెన్షియేట్ ఎలా చేస్తాం మనం విత్ రెస్పెక్ట్ టు u చేయాలి. సో dy బై du ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్, dy బై dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది ఈ పవర్ యూనే అవుతుంది లేదా ఈ పవర్ ఎక్సే అవుతుంది. సో ఇప్పుడు మనకి కావాల్సిన dy బై dx ఈక్వల్ టు dy బై du ఇంటూ du బై dx. సో dy బై du ఏమైంది, ఇది ఎక్కడికి పారిపోకుండా ఇలా పెడదాం, ఈ పవర్ u ఇంటూ du బై dx ఏమైంది కాస్ ఎక్స్ అయింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ పవర్ వాట్ ఈజ్ u, పైకి వెళ్దాం, వాట్ ఈజ్ u sin x ఇంటూ కాస్ ఎక్స్. సో dy బై dx ఆఫ్ ఈ పవర్ sin x ఈక్వల్ టు ఈ పవర్ sin x ఇంటూ కాస్ ఎక్స్. అంటే ఆ sin x ని డిఫరెన్షియేట్ చేస్తే అదేదో ఇక్కడికి వచ్చింది, ఇది యాస్టీస్ గా ఫాలో అయ్యాం. సో ఇలా కాస్త క్లమ్జీగా అనిపించవచ్చు కానీ మీరు మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ పార్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. dy బై dx ఈక్వల్ టు ఒకవేళ ఇంటర్లింకింగ్ ఫంక్షన్స్ అంటాం, జనరల్గా ఫంక్షన్ ఓవర్ ఫంక్షన్ అంటూ ఉంటాం. అలాంటి కేసెస్ వచ్చేటప్పుడు ఇలా మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇంకొక ఫంక్షన్ కనుక వస్తే ఇక్కడ v వస్తుంది, మళ్ళీ dv బై dx వస్తుంది. సో అలా క్యాన్సిల్ అవుతాయి. సో ఇవి మీకు ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ కనుక చేశారంటే వెతికి డెఫినెట్గా వీటి మీద కమాండ్ వస్తుంది. నాకు పాసిబిలిటీ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో పిక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ ఇమేజెస్ చూస్తూ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు సో దట్ మీకు మంచి కమాండ్ ఫామ్ అవుతుంది ఈ పర్టికులర్ దాని మీద. మనం ఇప్పుడు 3 ఫంక్షన్స్ ఉంటే ఎలా సాల్వ్ చేస్తాం అనేది 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను సో దట్ మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. హ్యావ్ ఎ లుక్ హియర్. ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ dy బై dx ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్ స్క్వేర్. లాగ్ సైన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే y ఈక్వల్ టు లాగ్ సైన్ ఎక్స్ స్క్వేర్. ఇది యాక్చువల్గా ఇచ్చిన ఫంక్షన్. మనం ఏం కనుక్కోవాలి, dy బై dx కనుక్కోవాలి, అంతేకాదు dy బై dx కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే లెట్ ఫస్ట్ దీన్ని కాసేపు మనం u అనుకున్నాం, లెట్ u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఫైన్, బాగానే ఉంది. u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే అప్పుడు అండ్ లెట్ v ఈక్వల్ టు సైన్ u, v ఈక్వల్ టు సైన్ u. లేదంటే ఫస్ట్ దీన్నే మనం v అనుకుందాం, దీన్ని u అనుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ని v అనుకుందాం, సైన్ యూని అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్లో v పెట్టుకున్నాం కాబట్టి సైన్ విని u అనుకుందాం. సో ఫైన్. సో ఇప్పుడు ఈ సైన్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది, ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం ఏమైంది చెప్పండి.
సో ఈ పార్ట్ మొత్తం మనకి sin x స్క్వేర్, ఇప్పుడు x స్క్వేర్ దగ్గర ఇప్పుడు y ఈక్వల్ టు లాగ్ u అని రాసుకోవచ్చు కదా. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి ఏం చేశానో చూడండి ఒక్కసారి. ఎక్స్ స్క్వేర్ని v అనుకున్నాను. సో ఎక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందో అక్కడ v పెట్టుకొని ఆ సైన్ విని u అనుకున్నాను. సో ఎక్కడ సైన్ u ఉందో అక్కడ u పెట్టుకున్నాను, ఆ లాగ్ యూని y అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే మనం 1/1 రావాలి, అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ dv/dx ఏమవుతుంది, ఇది 2x అవుతుంది. dv/dx 2x అయింది అంతే కదా, ఎక్స్ స్క్వేర్. అలాగే du/dv విత్ రెస్పెక్ట్ టు v ఏమవుతుంది, ఇది సైన్ v ఏమవుతుంది, కాస్ v అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ dy/du అంటే ఇది ఇక్కడ u ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు u చేయాలి. సో ఏమవుతుంది, లాగ్ x చూడండి 1/u అవుతుంది, 1/u అవుతుంది. ఇప్పుడు మనం ఫైనల్ టచ్ కొద్దాం. dy/dx ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి అటువైపు నుంచి, dy/du ఇంటూ du/dv ఇంటూ dv/dx. సో ఒక్కొక్కటి నిదానంగా 1/u ఇంటూ కాస్ v ఇంటూ 2x. సో ఒక్కసారి u ఏంటి, వాట్ ఈజ్ u, సైన్ v. సైన్ v వాట్ ఈజ్ v, ఎక్స్ స్క్వేర్ అంటే 1/sin x స్క్వేర్. కాస్ v వాట్ ఈజ్ v, సో కాస్ x స్క్వేర్ అంతేనా, కాస్ v ఇంటూ 2x. సో ఓవరాల్గా ఇది ఏమవుతుంది, కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అయితే కాట్ స్క్వేర్ x అవుతుంది, కాట్ స్క్వేర్ ఇంటూ 2x అవుతుంది. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వచ్చింది, అంటే దీన్ని మనం కాస్ బై సైన్ కాట్ స్క్వేర్ x ఇంటూ 2x. దిస్ ఈజ్ దిస్ వన్. సో కాస్త కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ ఇలా కాస్త కేర్ఫుల్గా చేసి ఆలోచించి చేయగలిగితే డెఫినెట్గా మీకు దాంట్లో వెనక ఉండే లాజిక్ బ్రేక్ అయిపోతుంది. సో ఒక్కొక్క పార్ట్ని మనం దీన్ని ఏమనుకున్నాం, v అనుకున్నాం, దీన్ని u అనుకున్నాం, దీన్ని y అనుకున్నాం. సో ఫస్ట్ viని విత్ రెస్పెక్ట్ టు x చేసాం, uని విత్ రెస్పెక్ట్ టు v చేసాం, అలాగే yని విత్ రెస్పెక్ట్ టు vని విత్ రెస్పెక్ట్ టు u చేసాం. సో చేసి ఇవి మూడు మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. సో కాస్త కేర్ఫుల్గా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, నౌ లుక్ అట్ దిస్ వన్. ఫైండ్ d/dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. చూడడానికి సింపుల్ గానే కనపడుతుంది కదా, మళ్ళీ దీని గురించి డిస్కషన్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. కాస్త కేర్ఫుల్గా ఆలోచించండి. ఇది సింపుల్గా ఆల్జిబ్రిక్ ఫంక్షనే, కానీ పైన పవర్లో 4 ఉండడం వల్ల ఒక ట్రైనామియల్కి పైన పవర్ 4 వేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసి వచ్చిన దానికి డిఫరెన్షియేట్ చేయడం అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటేనే ఎంత డిఫికల్ట్గా అనిపిస్తుంది. అలాంటి పేపర్ మీద దీన్ని ఎక్స్పాన్షన్ రాసి చేయడం అనేది చాలా కాంప్లికేట్ అవుతుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈ ఫంక్షన్ ఓవర్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తామన్న దాని మీద బేస్ చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, లెట్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. దీన్ని కాసేపు y అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇది ఏదైతే ఉందో, లెట్ u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని తీసుకుంటాం. దీని అప్పుడు ఇదేమవుతుంది, y ఈక్వల్ టు u పవర్ 4 అవుతుంది అంతే కదా, u పవర్ 4 అవుతుంది. y ఈక్వల్ టు u పవర్ 4 అయింది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఫస్ట్ మనం du/dx చేద్దాం, అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. అప్పుడు ఇదేమవుతుంది, 2x ప్లస్ 1 అవుతుంది అంతే కదా. ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే 1, 1ని డిఫరెన్షియేట్ చేస్తే 0. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చేటప్పుడు dy/du చేయాలి, అంటే విత్ రెస్పెక్ట్ టు u చేయాలి. ఇదేమవుతుంది, 3u పవర్ 3 కాదు 4u పవర్ 3 అవుతుంది, dy/du. సో ఇప్పుడు మనకు కావాల్సిన dy/dx ఏమని రాసుకోవచ్చు, dy/du ఇంటూ du/dx అని రాసుకోవచ్చు. dy/du ఎంత వచ్చింది, 4u³ వచ్చింది. du/dx ఎంత వచ్చింది, 2x ప్లస్ 1 వచ్చింది. వాట్ ఈజ్ u, మనం ఏం చూసుకున్నాం. సో 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ 2x ప్లస్ 1. సో ఓవరాల్గా ఎంత సింపుల్గా అయిపోయింది. మామూలుగా ఇది చూడగానే అబ్బా ఎక్స్పాండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అనిపిస్తుంది ఈ ఐడియా లేని వాళ్ళకి. ఎక్స్పాండ్ చేయకుండా ఎలా చేస్తాం, లేదంటే ఇది అప్లై చేసిన తర్వాతే కదా అంత ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్.
సో ఓవరాల్గా మనకి డిఫరెన్షియేషన్ మీద నేను చెప్పింది నాట్ ఈవెన్ 2 to 3% ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు, మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మీకు ఒక పర్టికులర్ బుక్ చూపిస్తున్నాను. ఇది ఆర్డి శర్మ +2 మ్యాథమెటిక్స్ బుక్స్. ఆర్డి శర్మ పబ్లికేషన్స్. ఎస్, ఆర్డి శర్మ. ఇది చాలా ఫేమస్ బుక్. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న బుక్ దగ్గర ఒక 15 years బ్యాక్ నేను కొని పెట్టుకున్న బుక్. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా దీంట్లో నుంచే ఇంటిగ్రేషన్ అంటే ఇంటర్మీడియట్ కంటెంట్ అంతా దీంట్లో ప్రిపేర్ అయ్యాను. స్టేట్ బుక్స్ కాకుండా దీంట్లో ప్రిపేర్ అయ్యాను. అంటే కొంచెం నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. దీంట్లో ఉండే ఎక్స్ప్లెనేషన్ కానీ దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది కానీ ద ప్రజెంటేషన్ నాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఆర్డి శర్మ ఇది +2కి 2 బుక్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇది +2కి సంబంధించిన 2 books, +1కి కూడా సేమ్ ఆర్డి శర్మ బుక్కే ఉంది. చాలా వండర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా దీని నుంచి తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ఇందాక 2018 డిఎస్సి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పర్టికులర్ ప్రాబ్లం కూడా ఈ బుక్ లోంచి పికప్ చేసిందే. అండ్ ఈవెన్ నేను ఇంకొక కొన్ని పాత పేపర్స్ చూసినప్పుడు కూడా అక్కడ కనపడుతున్న ప్రాబ్లమ్స్ కూడా 2018లో ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్స్ ఇంటిగ్రేషన్ నుంచి నాకు కనపడినవి డైరెక్ట్గా ఇదైతే పార్ట్ 2 ఏదైతే ఉందో దీంట్లో ఇంటిగ్రేషన్ బుక్ నుంచి, ఇంటిగ్రేషన్ పార్ట్ నుంచి అడిగిన క్వశ్చన్స్. సో చాలా కంఫర్టబుల్గా అనిపించాయి నాకు పర్టికులర్గా చాలా ఫేవరెట్ బుక్స్ ఇవి ఆర్డి శర్మ. నేను అందుకనే చాలా మందికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బట్ ఇది పర్చేస్ చేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. బట్ ఆన్లైన్లో మీరు కొంచెం ట్రై చేస్తే PDF కాపీస్ దొరుకుతాయి. కాకపోతే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి స్టేట్ బుక్స్తో కంపేర్ చేస్తే ఒక సింగిల్ కాన్సెప్ట్ మీద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల మనకి టైం ఉండాలి, కానీ దానివల్ల మనకి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్గా డిఫరెన్షియేషన్ మీద నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్ నేను ఇందాక చెప్పినట్టు నాట్ ఈవెన్ 2 to 3% ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇది మీరు యూజ్ చేసుకుంటూ ఎంత కాన్ఫిడెంట్గా బిల్డప్ చేసుకుంటారు. అలాగే అదర్ ఫార్ములాస్ని, ఇంకా ఫార్ములా ఎవరు చెప్పినా జస్ట్ లిస్ట్ అవుట్ చేసి ఆ ఫార్ములాస్ వాడుకుంటూ వెళ్ళడమే. సో స్ట్రైట్ అవే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒక 2 to 3% ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ నా ఇంటెన్షన్ అంతా మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తే మీరు ఓన్గా చేసుకుంటూ వెళ్ళగలరు. సో జస్ట్ ఒక రూట్ చూపిస్తే మీరు వెళ్తారన్న ఉద్దేశంతోనే. సో ఒక 1.5 hourలో డిఫరెన్షియేషన్ ఎందుకు చెప్పలేము, ఆ ఇన్ఫర్మేషన్తో మనం ఎందుకు ముందుకు వెళ్ళలేము అన్న సెన్స్లోనే నేను ఈ వీడియో ప్లాన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంటిగ్రేషన్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా నా ఇంటెన్షన్ ఒక 5 to 6 hours ఆఫ్ వీడియోలో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు క్యాలిక్యులస్ గురించి తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్తో మీరు ఎంత వర్క్ చేస్తారనేది డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్ అది. సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ విత్ దిస్ క్యాలిక్యులస్ పార్ట్, ఎస్పెషల్లీ డిఫరెన్షియేషన్. సో మనం ఫర్దర్ వీడియోలో ఇంటిగ్రేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. మీ హరగోపాల్.